ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాలో ప్రకృతి ప్రకోపానికి గురైంది. చైనా మొత్తం పూర్తిగా కూడా అక్కడ వరదమయం అయిపోయింది. వర్షాల కారణంగా అయితే తీవ్రమైన వర్షాలు అక్కడ వరద ముంపును తీసుకువచ్చి అక్కడ స్థానిక ప్రజలందరినీ కూడా అల్లకొల్లాలం చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అక్కడ అనేక రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అక్కడ స్థానికంగా ఉండే ఇల్లు పూర్తిగా ఎక్కడైతే నదీ ప్రవాహాలు ప్రవహిస్తూ ఉన్నాయో అక్కడ స్థానికంగా ఉండే ఇల్లు పూర్తిగా నదులలో కొట్టుకుపోవడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇంకా అక్కడ స్థానికంగా అనేక రకాల సమస్యలు, విద్యుత్ సమస్యలు, ఇంకా సాంకేతిక సమస్యలు కూడా అక్కడ ఏర్పడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. అయితే చూడొచ్చు, మనం అదిగో స్క్రీన్ పైన చూడొచ్చు, అవన్నీ కూడా అక్కడ ఏర్పడినటువంటి వాతావరణ సిచ్యువేషన్. అది చూడండి, వర్షాల ప్రభావం వల్ల దాదాపు అక్కడ కనిపించే బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా, లెఫ్ట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా నీట మునిగిపోయిన సన్నివేశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కళ్ళకు కట్టినట్టుగా. అదిగో చెట్లు ఉన్నాయి కదా, చెట్లు మనకి ఏమాత్రం వాటి కొనలు మాత్రమే కనిపిస్తున్నాయి. అదిగో రోడ్లన్నీ ఎక్కడివక్కడ నదులను తలపిస్తున్నాయి. కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి. కార్లు, బైకులు ఏమీ లేవు అసలు. వెహికల్స్ అన్ని పెద్ద పెద్ద లారీలకే దిక్కు లేకుండా పోతుంది. అవన్నీ కూడా నదుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ విధంగా రోడ్లన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ప్రవహించే పెద్ద నదుల్లాగా తలపిస్తూ ఉన్నాయి. అక్కడ స్థానికంగా చూడొచ్చు మనం. అదిగో ఆ ఫ్లోర్లలో నుంచి వాటర్ ఎలా కిందికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఫ్లోర్లు దాదాపు అదిగో ఫస్ట్ ఫ్లోర్, అది నిజంగా అంటే ఫస్ట్ ఫ్లోర్ దాటి కూడా ఇంకా పై స్థాయికి వాటర్ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అక్కడ చూస్తే విజువల్స్ లో ఇంకా అక్కడ అవన్నీ కార్లు ఎక్కడివక్కడ చెల్లా చెదురయ్యి పెద్ద పెద్ద కార్లు అవన్నీ కూడా వాటికి ఎక్కడ చూడొచ్చు, ఎక్కడ పార్క్ చేసినవి అక్కడే నీట తేలి ఆడుతూ ఉన్నాయి. చొప్ప బెండ్లలాగా అంత భయంకరంగా మారిపోయింది అక్కడ వాతావరణ పరిస్థితి. చైనా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఇంత ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి గుయింజీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో చూడొచ్చు, ఇదంతా కూడా బిల్డింగ్లన్నీ కూడా మనకు ఎలా నీట మునిగిపోయాయి. అక్కడ రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా అల్లకొల్లం అయిపోతూ ఉన్నాయి. ఆ కారు చూడండి ఎలా కొట్టుకుపోతూ ఉందో. అక్కడ డీసేం పక్కనే ఉంది, అదంతా కూడా సగం దాని బాడీ మొత్తం మునిగిపోయింది. కార్లు చూడొచ్చు ఎలా ఎంత తేలిగ్గా చొప్ప బెండ్ల మాదిరిగా ఎలా కొట్టుకుపోతూ ఉన్నాయో. అవి అవన్నీ కూడా చిన్న చిన్న పిట్టల్లాగా, చిన్న చిన్న బొమ్మల్లాగా అవన్నీ కూడా ఆ నీట అసలు ఏమాత్రం అసలు సంబంధం లేకుండా ఎలా కొట్టుకుపోతూ ఉన్నాయో చూడండి. నీళ్ళల్లో చిన్న చిన్న బొమ్మల మాదిరిగా అవన్నీ కూడా నీళ్ళల్లో పడి ఎక్కడివక్కడ కొట్టుకుపోతూ ఉన్నాయి. చెప్పాలంటే నిజంగా చాలా తేలికగా వాటర్ అంత భయంకరంగా అక్కడ మారిపోయింది. అదిగో చూడొచ్చు, ఆ బిల్డింగ్ చూపిస్తున్న బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. ఇక అక్కడ స్థానికంగా అదే ఏరియాలో ఇంకో బిల్డింగ్ మొత్తం మాల్స్ చూడొచ్చు, ఎక్కడక్కడ ఆ టవర్స్ అన్ని కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు అన్ని మునిగిపోయాయి నీట. అదిగో చెట్లన్నీ కూడా మనకి ఏ విధంగా కనిపిస్తున్నాయి, చిన్న చిన్న పిట్టల్లాగా కనిపిస్తున్నాయి. ఇదంతా రోడ్డు వ్యవస్థ ఆ విధంగా అస్తవ్యస్తంగా మారిపోయింది ఆ ప్రాంతంలో. ఇక చెప్పాలంటే ముఖ్యంగా ఏదైతే గుయింగ్జౌ, రోంగ్జియాంగ్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలన్నీ కూడా అక్కడ నీట మునిగిపోయాయి. అక్కడ స్థానిక ప్రజలు చూడండి ఎంత అస్తవ్యస్తంగా ఇబ్బందులు పడుతున్నాయి. రోడ్లన్నీ మొత్తం ధ్వంసం అయిపోయాయి. అదిగో అక్కడ ఒక లారీ, మనకు ఒక ట్రక్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక వంతెన మొత్తం ఎక్కడిదక్కడ తెగిపడిపోవడంతో అక్కడ ఆ ట్రక్ అక్కడ గాల్లోనే వేలాడుతున్న విజువల్ మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈ రేంజ్ లో అక్కడ విధ్వంసం అనేది కొనసాగుతూ ఉంది చైనా వ్యాప్తంగా కూడా. ప్రస్తుతం అక్కడ మరి ముఖ్యంగా ఏదైతే గుయిజౌ, రోయింగ్జాయిన్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, ఈ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోతూ ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా ఈ దులయి నది అనే ఒక నది ఉంటుంది ఆ ప్రాంతంలో. ఆ నది పూర్తిగా కూడా ఉగ్రరూపం దాల్చి సాధారణంగా నది ఉన్న ఏదైతే పరిమితి ఉంటుందో, ప్రవహించే పరిమితి, దాన్ని దాటి మరి ప్రవహించడంతో స్థానికంగా ఉండే గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోవడం జరుగుతుంది. నగర వీధుల్లో ఎక్కడిదక్కడ మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది కదా. ఆ విధంగా దృశ్యాలు ఎక్కడివక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అవన్నీ కూడా వాహనాలు కావచ్చు, పెద్ద పెద్ద భవనాలు కావచ్చు, అన్నీ నేలమట్టమైపోయి నీట మునిగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ విజువల్స్ కూడా అక్కడ స్థానికంగా ఉండే ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. అక్కడ వారి పరిస్థితి చెప్పుకుంటేనే, నిజంగా తలుచుకుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే వారు ఎటు వెళ్ళలేని పరిస్థితి, అటు బయటికి వెళ్ళి ఏదైనా సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి. వాళ్ళు నిజంగా ఉన్నట్టుండి వాళ్ళకి సంబంధించి అంటే ఈ ప్రాంతంలో ఎలాంటి విధ్వంసం ఏర్పడిందో మనకు ఓల్గా స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది. ఓసారి అక్కడ నిజంగా పూర్తిగా ఏం జరిగింది చూసే ప్రయత్నం చేద్దాం. 只能要等消防来了，没信号都没信号了。啊，唔係好有冇噶，唔得。那有个小车，那边有2个小车啊。
不要往这边走了，往那边走，这边就别开了，快开快开！都没信号，我们也没有信号。你命大啊，兄弟啊，太危险了！可能要等消防来了。没信号都没信号。ఎస్ ఈ వర్షపు నీరి ప్రభావానికి చూడొచ్చు మనం ఎంత విధ్వంసం ఏర్పడిందో ఇక్కడ మన ఓల్గా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా అంతటి భయంకర విధ్వంసం ఏర్పడింది అక్కడ ఏర్పడినటువంటి ఈ విధ్వంసానికి వర్ష ప్రభావానికి అయితే అక్కడ స్థానికంగా ఉండే